వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. దోస్తులు, కొత్తగా మన ఛానల్ వీడియోస్ ఎవరైనా చూస్తున్నానంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరులా. కింద గంట సింబల్ వస్తుంది. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తుంది. రోజుకు ఒక్కోసారి కొత్త కంటెంట్ తో మీ ముందుకు వస్తున్నాం కదా. ఇది ఎందుకంటే పాత కంటెంట్ మర్చిపోయి కొత్త కంటెంట్ ఎందుకు పెడతారు పెంటక్కని కొంతమంది కామెంట్ చేస్తారు. ఇట్లా కొత్త కంటెంట్ చేస్తేనే కొంచెం రీచ్ వస్తుంది అని కొంతమంది అంటున్నారు. సరేనిలా రోజు కొత్త కంటెంట్ పెడతాము. దానికి ఏ వీడియోకి అయితే రీచ్ ఎక్కువ ఉంటుందో అది పార్ట్స్ లా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము. కాబట్టి మీ సపోర్ట్ ఎల్ల కాలం కూడా ఎప్పుడు కూడా మాపై ఉండాలని కోరుకుంటున్నాము. ఇంకా సపోర్ట్ అంటే ఏంటి పెంటకంటే వీడియో చూసినాక ఒక చిన్న లైక్ కొట్టుడులా. మేము ఎంతో కష్టపడి వీడియో స్టడీ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి మీ నుంచి ఒక చిన్న లైక్ ఆశిస్తాం. కాబట్టి ఒక చిన్న లైక్ కొట్టురి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఆగో, ఎంతసేపు పండుకుంటావయ్యా? ఎంత లేపినా మచ్చం లేస్తలేవు. ఇక పానం బాగుండకుంటే ఇంత బుక్కెడు తింటదేమో, ఏదైనా కడుపులో ఆసర ఉంటది, జర ఆల్కగా అవుతుంది పానము. ఏమైనా వారం రోజుల సంది బువ్వ లేదు, కుక్కి లేదు. ఇంత జ్యూసులన్న తాగుతావేమో అంటే అది లేదు. మరి ఏం తింటావు, ఏం తాగుతావు? ఏమైనా మంచానికి అంకితం అయిపోయినావు. ఇక లేవ్వవా చెప్పు. ఓ అయ్యా లేవయ్యా, ఇంత ఉడుకుడుకు సాయన్న తాగుదువు. ఆగో, వద్దంటవేందయ్యా? మందిని బదలం చేస్తట్టుంటది నీ కథ అంతా. బుకెడు తింటే కడుపులో ఆసరుండి జర లేస్తావు, అదో ఇదో చేసుకుంటావు నీ అంతలో నువ్వు. ఏమైనా నీ ముడ్డి కడగాలంటే నాకైతే యాస్ట్ వస్తుంది. ఇంకెన్ని దినాల సంది చెయ్యాలయ్యా నీకు చేత? నీ చేత పాడగాని చేతల్లో మనం పోయ్యా నా పానాన్ని కలగబడ్డావు కదా నువ్వు. అబ్బో, కథలు పడుకుంటా బాగానే ఏడుస్తున్నావు గాని మరి నీ కోడలేమో ఏం చేసి పెట్టదాది. ఇక మొత్తం నీకు సేవంతా నేను చేయాలంటే నాకు చేతనైతుందా చెప్పు? నా పానం ఇట్లా దగ్గర పడుతుంది నీ చేత పాడుగాని. పెంటమ్మా, ఏం చేస్తున్నావే? ఏముంది అక్క చెయ్యా? ఏం లేదు, ఉత్తగానే ఉలామే ఉన్నా. అయ్యో, ఏమైంది అట్లా సీరియస్ గా నువ్వు? నీ మొగన్కి ఎట్లుంది? పానం బాగలేదంట. ఇక ఇయ్యాలను రేపు అంతట్టే ఉందంట కదా, నిజమేనా? నిజమే. ఊరంతా రవి చూసుకోతానికి నీ అబ్బాయి ఎవరు చెప్పారు నీకు? అయ్యో, నన్ను తిడతావేంది చెల్లె? ఇక ఊరోళ్ళంతా రచ్చబండ కాడ అనుకుంటుర్రు. పెంటయ్య కంట పానం బాగలేదంట, రేపో మాపో తట్టే ఉండు, ఏం తింటలేడంట, తాగుతలేడంట, భూమికి నిలేస్తలేడంట అని అంటుర్రు. ఇక అరుచుకొని పోదామని నేను వస్తే నువ్వేంది నా మీద గరం అవుతున్నావు? మరి నా దగ్గరికి వచ్చి నా మొగడు లేస్తలేడంట, గుడ్డి వీక్తాడంట అంటే నా కోపం రాకుంటే ఏమైతుందమ్మా? ఇక నీకు సమాధానం ఇచ్చుకుంటా కూర్చోవన్నా ఎట్లా? అయ్యో, మంచితనం అడిగినా కష్టమే ఉండేది చెల్లె. ఇక పాపము మొగనికి సేవ చేసుకుంటా ఎట్లుంటున్నావు, ఏం కథ అని అడుగుదామని వచ్చిన. ఇక లేవలేని మనిషికి సేవ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఎట్టెట్లుండవు, నీ పానమే సరి ఉండదు. అప్పుడప్పుడు ఎట్టెట్లా చేస్తున్నావు, నడుచుకుందామని వస్తే నా మీదకే కొట్టొస్తున్నవేంది చెల్లె? ఇక మరి నా మొగన్ మీద కోపముగా మంది మీద చూపించుట అవుతుందాక. మరి చేత పాడుగాని వీడు నా పానానికి కలగబడ్డాడు. ఓయమో మచ్చం లేస్తలేడు. సరే ఇంత తిండ్రా నాయన, వండి పెడతాను. ఉడుకుడుకు వండి పెడితే మచ్చం తింటలేడు. ఎంతగానో మనం వండి పెట్టాలి, ఎంతగానో మనం చేయాలి చెప్పాక. తింటేనేమో కడుపులో ఆసర ఉంటది, మంచిగా అవుతాడు. వద్దు అని గురుస్తుండు. టైం దగ్గర పడ్డట్టుండి, ఇక పోతానికే ఉన్నట్టుండు పా. అయ్యో చెల్లి, గంత గట్టి మనిషి పోతట్టే ఉన్నానంటవేందే? తింటే మంచిగానే అవుతాడు. మరి దావకన గిట్లా చూపిస్తలేరా? గోళీలు, మందులు, సూదులు అవన్నీ ఎక్కిస్తే మంచిగానే అవుతాడు కదా. ఎక్కడ గోళీలు, ఏం కథ అక్క? నెల 15 రోజుల సంది గోళీలు, మందులు, గ్లూకోజ్లు ఇక అవే అవుతున్నాయి. ఇక నా కొడుకు పెట్టి ఊకుండు. ఇక పిల్లం ఎన్ని రోజులు అని పెట్టనిస్తే చెప్పు? ఇక నా కోడల గురించి తెలిసిందే కదా, అది రూపాయి పెట్టనిస్తలేదు మొగన్ని. ఇక నా దగ్గర పెడదామంటే ఏం లేవు, రూపాయి లేకపోయి. ఇక పెట్టి హాస్టల్ నా కొడుకు ఇట్లుకుండా అక్క సత్య సావనని ఏం చేయాలి చెప్పు మరి? అయ్యో, సత్య సావనానికి అట్లా అంటవేంటి? నీ బిడ్డలు కదా, ఇద్దరు బిడ్డలు, అల్లుళ్ళని అడుగు, మరి ఇస్తారేమో చూపిస్తారేమో. అమ్మో, నా అల్లుళ్ళ అక్క? ఇక తాగు తల్లుళ్ళు, గతి మల్లల్లుళ్ళు, ఇక గాలనేమడుతా? వాళ్ళ తింటానికే పూట గతి లేదా? ఇక నమ్మగంతి చూపించమంటే చూపిస్తారా వాళ్ళు? అబ్బా, అయ్యో పాపం, పెంటయ్య కళ్ళు తెరిచి ఒకటే పని మిట్ట చూస్తుండే. పానం ఎట్లయితుందో ఏం కథనో. పాపం, మంచం దిగుతలేడా చెల్లి? ఎక్కడ దాకా మంచం తీయటంతో లేస్తలేడు అంటే పక్క మీద మలుతుండు. ఇదో అదో జ్యూస్ వేస్తే తాగుతుండు, మళ్ళీ అడ్డమరుగుతుండు. ఒక పాయికన పోయేది లేదు, ఒక ఉచ్చ పోసేది లేదు, ఏది లేదక్క. అన్ని బంద్ అయిపోయినాయి. అయ్యో గింత గాతి వచ్చినేమి? ఇక ముసలోళ్ళు అయిపోతే ఇక ప్రతి ఒక్కరి గీదే గతిపా. ఇక చేస్తూ ఉంటే మంచిదే గాని ఇక నువ్వు పెళ్ళాన్ని ఉన్నావు కాబట్టి చేస్తున్నవే. గదే గతి వాళ్ళు చచ్చిపోయాక మనకొస్తే మన కోడళ్ళు మన కొడుకులు చేస్తారంటవా? ఎక్కడ దాకా ఎవ్వడి ఏడు దండుగా. ఇప్పుడు నా మొగనికి కాబట్టి తిట్టుకుంటునో కొట్టుకుంటునో నేనే చేస్తున్నా. అదే నా కోడలైతే ఏడమ చేతోని అట్లా బట్ట ఇట్లా తీస్తలేడు అక్క.
గట్లుంటది కూడన్నది ఇయ్యాల రేపు పా. ఉమ్, ఉమ్. ఆగో ఏమైంది గుయ్య గుయ్య గునుస్తున్నావు? ఏమైంది? ఏం కావాలి చెప్పు. నీళ్ళు తాగుతావా? దూప గిట్ల అవుతుందా? వద్దు. మరి వద్దన్నోంది నిమ్మలంగా మూసుకొని పండుకోక అని గునుస్తున్నావు. ఏమైతుంది? ఏమైనా బాధ అవుతుందా? నీ కూరని కొడుతురా తిడుతురా నిన్ను? అయ్యో గట్లా నాకు పెంటమ్మా, ఆయన పానం ఎట్లయితుందో ఏం కథనే. మనం మంచిగా ఉన్నోళ్ళము 10 రకాలుగా అంటాం గాని ఆయన లోపల ఎట్టెట్టయితుందోనే. ఊకో. సరే సరే పనుంది. ఇక అనసూయల ఇంటి దాకా పోయేస్తా. చిట్టి పైసలు పొదుపు చిట్టి పైసలు కట్టిరా కట్టలేదా అని అడుచుకొని వస్తా. సరేనా? ఏం తినను ఏం తాగనంటున్నావు కదా, గాడి దాకా పోయేస్తా. జర నిమ్మలంగా ఉండు. పా అక్క నడువు. మీ ఇంటి పక్కకు అనసూయల ఇంటి కాడ జర పనుంది. ఇక పని ఏంటనే వస్తా పా, పోయేస్తా మళ్ళా డబ్బున. ఏమన్నా అవసరం గిట్లుంటే మన కావాలంటే కోడల్ని కూతయి పిలుగు వస్తా, ఇంట్లోనే ఉంది. నాయనా ఎట్లెట్లయితుండే పానము? మంచిగా ఉన్నవా లేదా? ఆగు, మాట అంటందుకు ఇట్లా నోరు కదిపొస్తలేదు కదా. సరే సరే నాయన, నీ కోడల్ని పంపిస్తా. ఏమైనా షాయి గిట్లా దాపుతుందేమో మరి. అగో ముసలాయన పండుకొనే ఉండు. ఇక ఇలా కొడుకేమైనా పానం తింటుండు. మన ఆయనకు షాయ్ అన్నది అప్పో డికాషన్ అన్నది అప్పో ఏమైనా తింటాడేమో చేయిపో అని ఒకటే పనిన పానం తింటుండు. ఈయననేమో నిమ్మలంగా వండుకుండు కదా. మామా ఓ మామా. ఆగో ఎన్నిసార్లు పిలిచినా మచ్చం బతలేడు. మామా ఏపో ఇన్నిసార్లు కూతలేసినా వలుకుతలేడు. ఇక నాకేం కర్మ పట్టింది గాని. అవును మా అత్త ఎక్కడ పోయింది? ఇక మొగన్ దగ్గర కావాలంటే ఎప్పుడేమయ్యేది తెలియదు. అదో ఇదో పని చేయవలసి వస్తుందని ఎవరిని బట్టి పోయిందో మా అది ఇంకా పోయింది కదా. ఇక ముచ్చటంటే పానము ఎవరు సోది పెడితే ఆ దగ్గరనే గంటలుగా మనం కూర్చుంటది. ఇక అమ్మ మామ మీద గింట అక్కర్లేదు పీకర్లేదు. ఇక నాకెందుకు అనుకుంటా బయటికి పోతూనే ఉంటది. లోపలికి పోయి మా వండుకుంటా. ఎక్కడ పోతున్నావు పెంటమ్మా? ఈ అనసూయ దగ్గర పొదుపు చిట్టి పైసలు కడుతురా కడతలేరా అని ఆడుచుకుందామని పోతున్నా. తాత తిన్నవా? తిన్నమ్మా. తినకుండా ఇప్పటిదాకుంటాను. నువ్వు తిన్నవా? అయ్యో అడుగుదామని మర్చిపోయినా గానీ నీ మొగనికి పానం బాగలేదంట. కింద మీద అంతట్టే ఉందంట కదా. నిజమేనా మరి? మంచిగా ఉండదు ఇప్పుడు. ఇక గట్లనే ఉండు తాత. ముసలోడైండు, ఆయన పానం గిట్ట దగ్గర పడ్డది. ఇక నా పానం తింటుండు, నా పానానికి మొదలయ్యిండు. ఏం చేయాలి చెప్పు. ఈ చేత పాడగాను చేసి చేసి నాకు బేజారుస్తుంది. అది కాదు ఇది కాదు ఇదొద్దు అదొద్దు అని అంటాడు. ఓ అమ్మ భూమికి లేవలేకున్నది లజ్జ కథలు పడుతుండు. ఏం చెప్పాలో చెప్పు తాత. ఆయన రాగయ్య అంటే అంటాడు. మళ్ళీ ఆకలి అవుతుందని ఓ అమ్మ గుణుస్తూనే ఉంటాడు. ఆకలి అవుతుందా అంటాడు, తినమంటే తినడు. ఇంకెన్ని రోజులు చేత చేయాలయ్యా? జర తింటే మంచిగా అలకగా అవుతావు, నీ అంతలో నువ్వు పని చేసుకుంటావు తింటావు. అదో ఇదో వసత అయినప్పుడు తిరిగి వస్తావు అని అంటే అంటే అంటాడు. మరి ఎట్లయితుందో అయ్యా గాన పానము. ఏ దావకన్న చుట్టూ తిరిగి తిరిగి మాకు బేజారు వచ్చి ఏ దావకన్న చుట్టూ తిరుగుడే బంద్ చేసినమే. అయ్యో ఇక పిల్లగానికి కాలుకు పెద్ద ఆపరేషన్ అయింది చూడు. ఈ గప్పర్ సంది ఇక మనిషి దగ్గర పడ్డాడమ్మా. అందుకే ఇక అప్పర్ సంది చక్కగా ఉంటలేడు. ఇక ఏడ ఇంతసేపు నిలబడి మాట్లాడతలేడు. ఇక గప్పర్ సంది పానము జర జర దగ్గరకు అయి ఇక ఇప్పుడు ఊటగా అయింది పా. ఇక ఏం చేస్తాం? మన చేతులుందా డాక్టర్ల చేతులుందా? మొత్తం నా దేవుని చేతులునే ఉంది పా. ఏమో పావే, నా బాధ నా దేవుడు ఎన్నడు అర్థం చేసుకుంటాడో, ఎన్నడు డబ్బులు తీసుకుపోతాడో పాయనను. దీని పాడుగాను దీని సాడదాం ఇదే చూసుకుంటుంది. ఆ మొగనికి సేవ చేస్తే ఏమైతుందో. ఇది మొత్తం కాలు చేతులన్నీ అరిగిపోయినట్టు చేస్తుంది కదా. ఓ అమ్మో, ఆడ పానం బాగలేక ఆనుభోసతుగా కాన్ బాధ అనుకుంటే ఇదేమో సోకులాడి ఇంటి చేత వేసి నేను చచ్చిపోతున్నా అని అంటుంది. కానీ మొగడు ఆగమైతుందని గింత చింతలేదు దీనికి. అబ్బా. సరే సరే నే తాత జర పనుందిగా తోట దగ్గరకు పోయి రావాలి. సరే మరి మంచిది ఉంటా. ఆగో ఎవడు రాకి ఇప్పుడు ఫోన్ చేసుకుంటూ నా పెద్ద బిడ్డ అయి ఉంటది. హలో మమ్మీ. అమ్మా ఏం చేస్తున్నవే? ఏముంది బిడ్డ, జర పనుండి పని మీద బయటికి వచ్చినా గాని. ఏం చేస్తుర్రా పిల్లలు బడికి పోయిరా? పోయినారమ్మా. నాయనకి ఎట్లుంది? మంచిగా అయిందా? ఇప్పుడు గట్లనే ఉందా? ఎక్కడ మంచిగా ఏం కథ బిడ్డ? నాయన బాధ నాయనకే ఉంది. ఇక నాయన చూసి మేం బాధపడైతుంది. ఎక్కడి బిడ్డ ఏం తింటలేడు తాగుతలేడు, భూమికేనే లేస్తలేడు. ఇక మీరన్న వచ్చి చూసిపోతారా అంటే మీరు వస్తలేరు. మీరు వస్తే నన్ను జర నిమ్మలంగా లేస్తాడేమో బిడ్డ, తిని తాగుతాడేమో బిడ్డ. రారాదు రమ్మ నువ్వు చెల్లె. అయ్యో వద్దామంటే పిల్లలకు సెలవులు లేవు, వద్దు అంటే వద్దంటున్నమ్మా మీ అల్లుడు.
ఇక చెల్లె నన్ను వస్తుందేమో అనుకుంటే చెల్లె పరిస్థితి ఇక బాగాలేదంట. ఇక ఇద్దరం రాకుండా అయినాం కదమ్మా, మరి వదినే చూసుకుంటలేదా అని నాయనను. ఎక్కడిది బిడ్డ ఈ వదిన పాడుగాను, అది పల్లెటి మాట వలకరియదు. మరి ఏమైనా షాయి బొట్టు ఇట్లా తాగుతావా మామయ్య అని ఇట్లా వలకరియదు బిడ్డ. నేనే అన్నిందాలు చెయ్యాలి, చేపాలి, ఇంట్లో పనులు చేయాలి, నాయన కాదు ఇక సుధరాంశాలి, తానం చేపియాలి. ఆయన తిండంటే ఎన్ని వేసినా తింటలేడు, తాగుతలేడు బిడ్డ. ఇక అన్నిటికన్నీ బంద్ అయిపోయినాయి. ఇక నా బాధ నాకేముందిరా, ఎవరికుంటే చెప్పు గంట బాధ, కన్నులకు మీకన్నా ఉండాలి. మరి నిన్న ఫోన్ చేస్తే నాయనకు ఉప్మా చేసినా తింటలేడు, ఇక డికాషన్ పెట్టినా చాయ్ పెట్టినా ఏది తాగుతలేడు అని అంటుంది. ఏం చేస్తలేదా అని నాయనకు మరి గట్ల అబద్ధాల మాటలు ఎందుకు చెప్పిందే నాకు? ఏమో బిడ్డ, దానికి నోరు తెరిస్తే ఉండి అబద్ధాలు వస్తాయి. ఎవరికి ఎరక చెప్పు. ఇక నా బాధ నేనే పడుతున్నా. ఇక బిడ్డలు వచ్చి అదో ఇదో చూపు రాస్తారంటే మీరు రాకపోతురి. ఇంటి చుట్టుపక్కల అందరూ రోజుకి ఇద్దరు ముగ్గురు వచ్చి నాయనం చూసిపోతురు బిడ్డ. ఇవాళ రేపు గుడ్డి వీక్ ఉండు అని అందరి నోటి నుంచి వస్తుంటే నాకు మస్తు బాధ అవుతుంది బిడ్డ. ఏం చేయాలి? నేను మీ నాయన ఎంత మంచిగా ఉండేటోళ్ళమో దూరం అయితేనం బిడ్డ. అమ్మా నువ్వు గజంటి మాటలు మాట్లాడకే, ఏం బాధపడకు, నాయనకు అంత మంచి జరుగుతుంది, మంచిగా అవుతుంది. నువ్వెందుకే ఆవిల మాటలు పట్టించుకొని ఎందుకు బాధపడుతున్నావు చెప్పు. ఏం కాదు మన నాయనకు. ఏమో బిడ్డ, ఏం తింటలేడు, తాగుతలేడు. ఇక ఎవరు చూసినా అదే మాట అంటున్నారు, గట్లని నేను అంటున్నా. ఏం కాదమ్మా, నువ్వు బాధపడకు. ఇప్పుడు వచ్చే శనివారం వస్తా నేను, ఇక ఆదివారం పిల్లలకు సెలవే ఉంటది కదా, ఇక పిల్లల్ని ఇంటికాడ ఉంచే వస్తా నేను ఒక్కదాన్ని. సరే సరే రాజు బిడ్డ, ఇక మిమ్మల్ని చూసారా నిమ్మలంగా అవుతాడేమో నాయన. సరే అమ్మా, మంచిది. సరే సరే బిడ్డ. దీని కథలు చల్లగుండా ఇంతసేపు ఏమో ఓయమ్మో నా మొగుడు చావనన్నది వస్తలేడు అన్నట్టే మాట్లాడింది. ఇప్పుడు తన బిడ్డలు ఫోన్ చేయగానే ఎంత ఏడుచుకుంటా ఓ అమ్మో ఎంత బాధపడుకుంటూ చెప్తుంది చూడు. మస్తు కథలు ఉన్నాయి పై సోకులాడి దగ్గర. అయ్యో ఏమైంది మా అమ్మకి ఈడ గన్మట్లం అనేది? అమ్మా ఓయమ్మా చెప్పు బిడ్డ, ఏమైంది? ఏమైంది ఎగిట ఎదురుగా గన్మట్లం అన్నావు? లోపల వంటే నిద్ర వచ్చి పాడైతలేదు. ఇక అటు కాక పానం సరిలేదు బిడ్డ. జ్వరం వచ్చినట్టు అవుతుంది, పానం సుస్తయింది మొత్తము. ఎక్కడ సాధన అయితే లేదురా. జర గన్మట్ల వంతే ఇక ఎండ కిరణాలు లోపల పడతాయి కదా, జర ఎండ పూట కన్నా వందామని గిడ వన్న బిడ్డ. అరే గట్లనా? కాదే నాయననేమో గట్లుండే నువ్వేమో జ్వరం వచ్చి వంటివి, మరి ఎట్లనే నాయనకు ఓవర్ చేసి పెట్టాలి? ఇక ఇన్ని రోజులు నేను చేసినా కదా బిడ్డ, నాకు జ్వరం వచ్చినప్పుడు నీ పెన్నం చేయడా చెప్పు. చేస్తది ఇక ఆమెకి ఎప్పుదాం తీయే అన్నిందలా చేసి పెడతదేమో. జరి చెప్పు బిడ్డ, నాకు పానం సరిలేదు. ఇక పానం మంచిగా ఉంటే నేను అన్నిందలా చేసి పెడతాను కదా, జర 2 దినాలు చేయమనయ్యని పెళ్ళాన్ని. సరే సరే అమ్మా పండుకో మరి. ఆగో ఏమైంది, ఎక్కడ పోతున్నావు? బ్యాగ్ పట్టుకొని బయటికి వెళ్ళావు? మా అమ్మోళ్ళ ఇంటికి పోదాం అనుకుంటున్నా. ఇక మా అమ్మ ఒకటే ఫోన్ చేసి రా బిడ్డ చాలా దినాలు అవుతుంది, 2 దినాలు వచ్చిపోదురా అని అంటుంది. ఇక నాకు ఇట్లా లాస్ట్ వచ్చినట్టుంది, పోయి 4-5 దినాలు ఉండొస్తా మరి. ఏంది ఈడ పానం బాగలేక మా నాయన మా అమ్మ వాళ్ళ బాధలు ఆలకుంటే నువ్వేమో మీ అమ్మగారింటికి పోయి ఉంటావు. అబ్బా బాగుంది కానీ మూసుకోనుండు, ఎక్కడ పోయేది లేదు ఏం లేదు. అయ్యో, వాళ్ళకి పానం బాగలేకుంటే నేనేం చేయాలో చెప్పు. నా పానం ఎట్లున్నది మీ వాళ్ళు చూస్తుర్రా చూసిర్రా? నాకు జ్వరం వచ్చి వారం రోజులు అంటే ఎవరు అమ్మ తిన్నవా ఇక వాటు అని పెద్దోళ్ళు లేకపాయే. ఇప్పుడు మీ వాళ్ళకు అది ఇది రాగానే నేను చూడాలా? అబ్బో భలే మాట్లాడతావు నువ్వు. ఇట్లా ఏమైనా మీ అమ్మ మీ అయ్య తిట్టి సపోర్ట్ ఇస్తావు కానీ నేనైతే పోయి 4-5 దినాలు ఉండొస్తాను ఆయన, ఎవరు చెప్పినా ఈయను. ఆహా అంతేనా? ఎవరు చెప్పినా అయినవా? సరే సరే పోయిరా పో బిడ్డ, నీ సంగతి ఏందో చూసుకుంటా గాని. ఆగో మా అమ్మకి ఇట్లా జ్వరం వచ్చింది, పానం బాగలేదు, పని చేస్తానికి ఎవ్వరు లేరని చెప్తుంటే ఇట్లా అట్లనే పోతుంది చూడు. ఎంత బలుపు ఉండాలి దీనికి. అబ్బో అందరికి జ్వరాలు వస్తాయి, వాళ్ళే మనుషులు కానీ నేను మనుషులు కానీ ఎట్లా? అమ్మా చూసినవానే, అది చెప్పిన మాట వినకుట్టా మా పోయింది వాళ్ళ అమ్మగారింటికి. పోనీతి బిడ్డ, దానికి ఒక అన్నుండు. ఇక వాళ్ళ అన్నకు పెళ్లి అయినాక ఇక వదిలేసి వస్తుందో, అలా అయ్యను వాళ్ళ అమ్మను ఏ తీరుగా చూసుకుంటుందో. ఇక నేను బతుకుంటే నేను చూస్తా కానీ నువ్వైతే చూస్తావు కదా బిడ్డ, దానికి ఇట్లా గిట్లనే చుక్కలు కనిపించాలి చూడు. మరి నీకు శాతం అయితే లేదంటే నువ్వు పని అంత ఎట్లమ్మా మరి? ఇక ఏం చేస్తాం బిడ్డ మరి, ఇక శాతం అయ్యో శాతం కాకుండా వచ్చో లేవరాకనో ఇక చేసి పెట్టాలి తప్పుతాది. ఇక అక్కకు ఫోన్ చేస్తే రేపు పొద్దుకంగా వస్తాన్నది. ఈ అక్క వచ్చినాక బట్ట ఇట్లా వెళ్ళిపోతుందేమో బిడ్డ. ఓ అయ్యా ఉన్నవా? ఓయమ్మో అచ్చ ములకవు పలకవు కాదు, ఏం నిద్ర వస్తుంది ఆ నిద్ర పాడుగాను.
గోళీలు వేసుకున్నందుకో ఏమో ఒకటే పన్నిద్ర పోతున్నావు. ఆ ఏమన్నా ఉడుకుడుకు డికాషన్ తాగుతులే అయ్యా. ఆగో ఊహు ఊహు అంచడేవే. మరి కడుపులో ఆసర్లేంది ఎట్లయ్యా? ఇక నీతోనైతే ఓయమ్మ పెద్ద బాధ వచ్చింది పా నాకు. నన్నైతే ఏం బాధ పెడుతున్నావంటే అట్లా బాధ పెడుతున్నావు నన్ను. అమ్మా ఓయమ్మో ఏడంగానే వచ్చినవా బిడ్డ? అవునమ్మా, పొద్దుగానే పని తీర్కొని బస్సు ఎక్కినా. ఎల్లమే తీసుకొచ్చింది బస్సోడు. అవునా బిడ్డ? దాదా నాయన చూదురా బిడ్డ, ఇప్పుడే లేచిండు. నాయనా ఎట్లున్నదే పానము? ఆగో అమ్మ నోటి మాట వస్తలేదు కానీ నన్ను చూసి ఏడుస్తుంది చూడే. అవును కదా బిడ్డ, ఇక మీ నాయన పానం అంతా మీ మీదనే ఉన్నట్టుంది. నిన్న మొన్న నేను ఎంత వలకరిచ్చినా ఎంత మొత్తుకున్నా ఓహో అనేది గాని ఏమనకపోయేది. ఇప్పుడు చూడు నాయన బాగున్నవా అని అనగానే కళ్ళ నుంచి నీళ్ళు కారుస్తుంది చూడు. నాయన ఊకో ఊకోవే, ఏం చేస్తాం, మన చేతిలో ఏమన్నా ఉందా? దేవుని చేతిలోనే ఉంది. ఎట్లున్నావు, ఎట్లయిపోతుంది నాయన? గింత చిన్న వయసులా నువ్వు మంచం పాలైతివి. ఎంత గట్టిగా ఉండి గట్టిగా ఏదో పని చేసి పొలం కాడ అవి ఇవి చెక్కొచ్చేటోని ఇప్పుడు మంచం పాలైనవంటే నాకు చూడబుద్ధి అయితే లేదే. బిడ్డ బిడ్డ ఓ బిడ్డ, నాయన పానం బాగలేక మస్తు బాధపడుతున్నాం బిడ్డ. బిడ్డ ఊకో ఊకో అమ్మా ఏడువకే. కంటికి పుట్టాడు రోజు ఏడుస్తున్నాం బిడ్డ. బిడ్డ బిడ్డని కోడల్ని తీసుకుంటే తల్లి వెళ్ళిపోయింది బిడ్డ. బిడ్డ ఊకో ఊకో అమ్మా, ఎంత మంచిగా చూసుకున్నా కోడలేనాయే, బిడ్డనేనాయే. బిడ్డ తీరు కోడలు అవుతుందా చెప్పు? నేను మీ నాయన ఎంత మంచిగా ఉండటల్లమో బిడ్డ. బిడ్డ మీ నాన్నకు పానం బాగలేక నేను ఎంత బాధపడుతున్నానో బిడ్డ. బిడ్డ అమ్మా ఊకో ఊకోవే, నాయనైతే మంచిగానే ఉంది కదా, ఏం కాలేదు కదా, ఎందుకే గట్ట సోకాలు వాడు ఏడుస్తున్నావు? అంత మంచిగానే అవుతుంది, నాయన మంచిగా అవుతాడు. ఊకో అమ్మా. నాయన ఊకోవే, నీకు ఏం కాలేదు, 2 దినాలు అయితే నువ్వే మంచిగా అవుతావు. ఊకో ఊకో. మనిషిలా ఎంత బాధ పెట్టుకున్నావు. నోటికి మాట్లాడదామంటే మాటలు వచ్చి పాడైతలేనట్టు. తిండి లేక ఆగో ఏం ఆసరి లేక మనిషి కూడా ఎంత బక్కగా అయిపోయినావో. తిను నాయన, ఏం తాగుతావు చెప్పు? ఓఆర్ఎస్ డబ్బలు లేకపోతే ఏమైనా పండ్ల జ్యూస్ పెట్టేనా? ఏం తాగుతలేదు బిడ్డ. ఆగో ఏడుస్తూనే ఉండు. మీ ఆయనకు మీరంటే చాలా పానం బిడ్డ. బిడ్డల మీదనే ఉంటదాని పానం అంతా. నాయన ఊకో ఊకోవే, నువ్వు ఏడుస్తుంటే నాకు మస్తు బాగా అవుతుంది. నీకేం కాదని చెప్పినా కదా, ఊకో. రా మమ్మీ. వదిన లేదా అమ్మా? ఎక్కడ పోయిందే? లేదు బిడ్డ, ముఖం మీద పెట్టుకున్న దాన్ని అమ్మగారింటికి మా పోయింది. ఈ చేత పాడుగాను నేనెందుకు చేస్తా? ఇలా చేస్తానికే ఉన్నానా నేను? నా పానమే సరిలేదంటే ఇలా చేసి పెట్టడానికే వచ్చినట్టున్నా అని అన్నతో ఎన్నో మాటలు చెప్పి పోయింది బిడ్డ. సరిపోతే పోనీకి బిడ్డ, నాకు శాతనైన దినాలు చేసుకుంటా, నా మొగడికి నాకు బరివారా చేసుకుంటాందుకు అని ఇద్దరు నాకు జ్వరం వచ్చిన గిట్ట కస్తుకి లేచి చేసుకున్న బిడ్డ. అయ్యో దీని పాడుగాను, దీనికి అన్నదమ్ములు ఉన్నారు. ఇక వచ్చే మరదళ్ళు గీసుంటే వస్తే దానికి ఇట్లా అప్పుడు అలా అయ్యా అమ్మని ఎట్లా చూసుకున్న సంగతి అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఏం తెలియదు ఊకోదానికి. అవును బిడ్డ, నేను గిట్ల అట్లానే ఊకున్నా. ఓ అమ్మో ఈడున్న చెంబుది సాడ పెట్టేది బిడ్డ. నాయనకైతే గిట్ట డికాషన్ కాదు సాయి బొట్టు ఇట్లా పోయేది బిడ్డ. మరి మా మామయ్యకు పానం బాగలేక వాళ్ళు వీళ్ళు వచ్చిపోతురు చూసిపోతురు గాని మా అమ్మ నాన్న ఫోన్ చేసి రమ్మంటే వచ్చి చూసిపోతుందేమో అన్న రోజులు లేవు బిడ్డ. ఏమైనా వాళ్ళ అమ్మతోని వాళ్ళ అక్క చెల్లెలతో ఫోన్లు మాట్లాడుతుంది కానీ మరి రర్రి అమ్మమ్మ మామయ్య బాగలేడని ఎన్నడూ చెప్పకుండొచ్చు బిడ్డ. ఆళ్ళు ఇట్లా వచ్చి చూసిపోయిన పాపాన పోలేదు. మళ్ళా అదన్న మామయ్య ఎట్లుంది ఏం కథ నిమ్మలంగా ఉందా అని ఎన్నడూ పల్లెత్తి మాట్లాడేది పలకరియదు బిడ్డ. నాకు ఎంత బాధ అనిపించాలి చెప్పు. ఓ అమ్మ దీని ఇంట్లో పెయిన్ వెళ్ళా, దీన్ని ఒక్క మాట అనకపోతే ఇదెందుకు ఇట్లా శత్రువు లెక్క చూస్తుంది మమ్మల్ని అని రోజు బాధపడుకుంటా నిద్రపోను బిడ్డ నేను. అంతేనా అమ్మ? మరి నేను ఎప్పుడన్నా ఫోన్ చేసి నువ్వు ఫోన్ ఇట్లా ఎత్తకుంటే వదిన చేసి మాట్లాడతా కదా, ఆ నాయనకి ఇప్పుడే చాయ్ పోసినా తాగుతలేడు, ఉప్మా వేసినా తింటలేడు అని ఎప్పుడు గివే మాటలు చెప్తావే? ఆ నాయన పక్క బట్టలు ఉతికేసినా అని ఏదో చెప్తుంది. అమ్మ నయమేరో మా నాయన కాదో ఏదో చేస్తుంది, ఈ శాతనైనట్టు చేయలేదు, ఇప్పుడు శాత కాకుండా మూలకు పడతానన్నా చేస్తుంది కదా అని నేను అనుకున్నానే. అయితే ఏం పని ముట్టదా అమ్మ? ఒట్టు బిడ్డ, ఎవరైనా పక్కింటోళ్ళని అడుగు చెప్తారు. ఇంకా నేను అబద్ధం అంటే ఏం పని అంటే ఏం పని ముట్టదు బిడ్డ. ఇక ఇంట్లో పని ఇక అన్నాదో ఇదో సాయం చేస్తూనే ఉంటాడు, అట్లా గడిచిపోతూనే ఉంటది. కానీ ఇక నాయనకు సంబంధించిన పని నాకు సంబంధించిన పని అయితే గింత అంటే గింత ఏం చీట్ల ముట్టదు బిడ్డ. చెప్పుకుంటే సిగ్గుపోతుంది. ఓ అమ్మ ఈమె కోడలి గురించి ఈమెనే బదులని లేపుతుంది అని అనుకున్నా సరే గాని నా బాధ నాకేరుక బిడ్డ. పొద్దుగల మబ్బుల సంధి మీ నాయన కాదు ఇదో వేసి ఆ పక్క బట్టలు విండేసి
ఏమైనా తింటాడా తాగుతాడా అని చూసుకొని ఆ తానం చేపించి ఓ అమ్మ వంట ఇట్లా చేసేసరికి 10, 11 అవుతుంది బిడ్డ నేను తినేసరికి నేను తిని చేసేసరికి ఓ 2, 3 అవుతుంది ఇంతసేపు అడ్డం మరుగుదామనేసరికి మళ్ళీ మీ నాయన వాళ్ళు పూస్తూనే ఉంటాడు. ఏమైనా తింటావా అంటే వద్దు అని అంటాడు, మళ్ళీ ఆకలి అవుతుందని పిలుస్తా ఉంటాడు. ఇక ఎవరు చేస్తారు చెప్పు. ఇక నిన్న మొన్న అన్న దాఖల చెట్టు తిప్పిండు. ఇక ఆయన పానం తేగలేక ఆడు పైసలు లేక అక్కడ ఇక్కడ విరుగుడే అవుతుంది. ఇక నేనేమో చేత చేయాలి అన్ననేమో పైసల విషయంలో చూసుకొని వస్తాడు. అదేమో బర్రెలు తింటది, పెద్దోళ్ళే నిద్రపోతుంది. ఏం చేయాలి బిడ్డ చెప్పు. సరే పోనీ తీయే, దాని పాపం దానికి ఆ దేవుడు లేడా అని చూస్తాందుకు. ఇక పోనీ తీయగాని ఉడుకుకు బువ్వ వండి జర ఇంత గంజి బొట్టు తీసినామనుకో, ఇంత ఉప్పేసి తాగుతామే నాయనకు, గట్ల తాగుతారేమో చూద్దాము. సరే బిడ్డ, గట్ల మంచిగానే ఉంటట్టుంది, పాస్ చేసుకొని వద్దాంపా. ఓ అయ్యా లేవయ్యా, ఇంత గంజి అన్న తాగుతూ ఉడుకుడుకు గంజి నేను ఉప్పేసుకొని వచ్చినాము. జర నోటికి కమ్మ కొడుతుంది తాగులే. ఏది ఇక వాటి మమ్మీ గిలాస పట్టుకొని నేను లేపుతాను, ఆయన మచ్చం లేస్తలేడు. ఓ అయ్యా గిన్ని సార్లు పిలిచినా వినిపిస్తలేదా నీకు? గింత మంచిగానే ఉంటుంది లేస్తలేవు. ఓ అయ్యా లే ఇంత గంజి బొట్టు తాగుదు, జర నోటికి జర టేస్ట్ కొడుతుంది, కమ్మ ఉంటది, జర ఆఫర్ ఉంటది అయ్యా, కడుపులా మంచిగా అవుతావు లే. ఆగో ఏంటి బిడ్డ మచ్చం లేస్తలేడు, ఇంత కదులుతలేదు మెదులుతలేడు. ఏమమ్మా చేతి పట్టి గుంజి ఒకసారి. ఓయ్యా నిన్నే లేవు. ఓయమ్మో లేస్తలేడు బిడ్డ. నాయనా ఓ నాయనా లేవే. అమ్మ నాయన లేడే ఇక మనకు. ఓ అయ్యో అయ్యా, మమ్మల్ని ఇష్టం మాకు దూరం అయిపోయినవా అయ్యా. ఓ అయ్యా నాయనో, ఓ నాయనా నన్ను ఆఖరికి జీవనిచ్చినవు నాయనా. ఓ నాయనా నీ గంజి కాపుదందుకు నేను వస్తే నాయనా. ఓ నాయనా గంజి ఇట్లా కాక అట్లనే పోయినవా నాయనా. ఓ నాయనా మాకందరికి దూరం అయిపోయినవా నాయనా. ఓ నాయనా. అమ్మా ఏమైంది ఏడుస్తున్నారు? ఏం చెప్పమంటావు బిడ్డ, మీ నాయన మనల్ని ఇచ్చిపెట్టి పోయిండు బిడ్డ. ఓ బిడ్డ మనమందరినీ ఆగం చేసి పోయిండు బిడ్డ. ఓ బిడ్డ మాకిక కానరాడు బిడ్డ. ఓ బిడ్డ. అయ్యో నాయనా, గింతసేపు మంచిగానే ఉంటుంది కదా నాయనా. నిన్ను చూసి నేను నమ్మకంతో బయటికి పోయిన నాయన. మా నాయన మంచిగానే ఉంది అనుకున్నా నాయన. నువ్వు గింత పని చేస్తావు అనుకోలేదు నాయన. నువ్వు ఉంటే నాకు మస్తు ధైర్యం ఉండే నాయన. నువ్వు కష్టం చేసి పైసలన్నీ తెచ్చి నాకే ఇచ్చేది నాయన. ఇప్పుడు నువ్వు లేకుండా మా బాధలను ఎవరు తీస్తారు నాయన. అమ్మ పిలిచి మొక్కంది నాయన. నువ్వు ఉంటే నాకు అందరికి ధైర్యం ఉంది నాయన. ఇక ఏం చేస్తాం బిడ్డ, మనంతలో మనమే ధైర్యం తెచ్చుకోవాలి. ఇక నాయన ఉన్నన్ని రోజులు నాయన మీదనే అన్ని అక్కడి పీకర్ అన్ని పెట్టేది. ఇప్పుడు మన బాధ వాళ్ళు అర్థం చేస్తున్నారు బిడ్డ. ఓ బిడ్డ. ఊకో అమ్మాయి, ఇక ఏం చేస్తామే, ఎప్పటికున్నావో ఏదే కదా. ఇక నాయన బాధ నాయనకే తెలుసు. ఆ అవస్థ తీయలేక ఇక దేవుడే చూడలేక తీసుకొని పోయినట్టు చెయ్యి. పోనీ అమ్మా, ఇక ఏం చేస్తాము. ఎప్పటికున్నా మనం మీదికే కదా పోయేది ఎదుర్కొన్నాం. హలో లత, ఆ నాయన చచ్చిపోయిండు. అయ్యో బావా వస్తున్నా. నాయనా నాయనా మా బాధలు ఇప్పటికన్నా ఎవరు చెప్పుకోవాలి నాయనా. ఇక అమ్మ ఒకతే ఏకాకి లెక్క కూర్చుంటది నాయనా. ఏ కోడలు కొడుకు వాళ్ళు కలిగారు నాయనా. బావా ఇక మామ మనకు దూరం అయిపోయిందా బావా. ఓ బావా మామయ్య ఇక మన కనిపించడా బావా. బావా ఇక పోనీ ఏం చేస్తాము. ఇక ఆయన రాత గీడి దాకానే రాసి పెట్టి ఉన్నట్టుంది. ఆ దేవుడు కొంట పోయిండు. ఇక మన చేతిలో ఏముంది పాటు. అత్తమ్మ మామ మనకు లేడా అత్తమ్మ. అత్తమ్మ మనకు దూరం అయిపోయిందా అత్తమ్మ. అత్తమ్మ మామ కన్నిందాల సేవ చేసి కదా అత్తమ్మ. అత్తమ్మ అన్ని వృధా అయిపోయాయి కదా అత్తమ్మ. అత్తమ్మ రోజు సాయి అంటే సాయి, డికాషన్ అంటే డికాషన్ పోసిచ్చిన కదా అత్తమ్మ. అత్తమ్మ మామ నాకు చెప్పబుట్టనే పోయింది అత్తమ్మ. అత్తమ్మ నేను లేనప్పుడే నేను చూడకుండా పోయిండు అత్తమ్మ. అత్తమ్మ మనం ఒకరమే అయితాము అత్తమ్మ. అత్తమ్మ పెద్ద దిక్కులేని ఇల్లు అవుతుంది అత్తమ్మ.
అత్తమ్మా అక్క మామయ్య ఇక లేడక్క ఇక మనకు మామయ్య ఓ మామయ్య నాయన లెక్క చూస్తే కదా మామయ్య నిన్ను మామయ్య మాకందరికి దూరం అయిపోయినావు మామయ్య మామయ్య నాకు పిల్లలు కాలే జల్లలు కాలే మామయ్య ఇక నువ్వు పోయినాక నన్ను ఒక పిల్లగాని కడుపులకి మామయ్య మామయ్య అబ్బా కథలు పడి ఎట్లా ఏడుస్తుంది చూడు మంచిగున్నప్పుడేమో గింత గంజి బొట్టు గిట్ల పోయకపోయేది సంతి ఇప్పుడేమో మామయ్య మామయ్య అని కథలు పడి ఏడుపు ఎట్లా ఏడుస్తుంది చూడు ఓయమ్మో ఎవరన్నా చూస్తైతే ఓయమ్మో మామకంత సేవ చేసినట్టుంది కూడలే ఎంత బాధపడి ఏడుస్తుందమ్మా పాపము మస్తు బాగున్నట్టుంది అలా మామంటే పానం ఉన్నట్టుంది అని అనుకుంటట్టే ఉంది కదా ఈ కథ మామయ్య నువ్వు చచ్చిపోయినావంటే నమ్మబుద్ధి అయితే లేదు మామయ్య మామయ్య మేము ఎట్లుండాలి మామయ్య రేపటి నుంచి పెద్ద దిక్కులేని ఇల్లు అయిపోయి కదా మామయ్య నువ్వు నాకు పానం అంటే పానం ఒళ్ళు చూసుకున్న మామయ్య నువ్వంటే నాకు చాలా పానం ఉండేది మామయ్య నువ్వు ఏదంటే అది ఇచ్చేది మామయ్య నువ్వు అంటే పోయిద్దే పోమ్మంటే తెచ్చి నీ ముందట పెట్టేది నేను మామయ్య అబ్బా నా పిన్న చూడు ఎంత కథలు పడుకుంటా ఒకళ్ళ మారి మాటలు అనుకుంటా ఎట్లా ఏడుస్తుంది చూడు బతుకున్నప్పుడేమో మంచిగున్నప్పుడేమో చెంబడు నీళ్ళు ఇయ్యకపోయేది ఇప్పుడేమో ఎట్లా శోకాలు పెట్టి ఏడుస్తుంది చూడు గీసొంటి కోడళ్ళు చాలా మంది ఉంటారు పాటు మంది ముందు ఒక లెక్క మంది లేకుంటే ఒక లెక్క నాయనా వదిన చూడు నాయనా నీకోసం ఎంత బాధపడి ఏడుస్తుందో నాయనా నువ్వంటే పానమంట నాయనా వదినేకు నాయనా నాయన లెక్క చూసుకుందంట నిన్ను నాయనా ఇగో ఇదేను లేదు మన వీడియో ఎట్లుంది మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము కొత్త కాన్సెప్ట్ తోని మీ ముందుకు వచ్చినాము వీడియో ఎట్లుంటుందా నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ కొట్టకుండా అస్సలు పోకుర్రి అట్లనే హైప్ పాయింట్స్ అనేవి ఇవ్వడం అస్సలు మర్చిపోకండి దోస్తులు చాలా వరకు హైప్ పాయింట్స్ అనేవి ఈ వారం చాలా తగ్గినాయి మర్చిపోతారు అనుకుంటా హైప్ పాయింట్స్ అనేవి ఇవ్వడం ప్లీజ్ దోస్తులు మేము ఎంతో కష్టపడి వీడియోస్ రెడీ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసం ఒక చిన్న లైక్ కొట్టింది చాలు అంతేనా ఇక ఈవినింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము అప్పటి వరకు చూస్తున్నానండి స్వీట్ భాష బై బై అందరికి మళ్ళీ కలుద్దాం